హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్కర్. ఈరోజు ఏంటంటే ఐఫోన్ 13 వీడియో తీయబోతున్నాం. ఐఫోన్ 13 ప్రాబ్లం ఏంటంటే ప్రాక్సిమిటీ సెన్సర్ ఒక నాట్ వర్కింగ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే మొత్తం చూడండి ఎలా ఉందని. ఇది ఏమిచ్చి ఐఫోన్ 13 అండి. నాకు అయితే మనకి 18,866 రూపాయలు పడ్డది. ఇదండి కాస్ట్, మీరు చూడొచ్చు. మన తేజ టెక్ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ అన్నయ్య యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు అన్నయ్యకి మొబైల్ ఆర్డర్ పెట్టుకుంటానంటే అన్నయ్యకి చెప్తే అన్నయ్య బుక్ చేస్తాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకైతే ఆల్రెడీ 3 months నుంచి అన్నయ్యని అడుగుతున్నాను. అన్నయ్య చూశాడు, తమ్ముడు నువ్వు ఎలాంటి మొబైల్ పడితే అలాంటి మొబైల్ తీసుకోకరా, మంచి మొబైల్ తీసుకో అనేసి నాకు టైం పట్టించి వెయిట్ చేసి 2 months తర్వాత అన్నీ మంచి మొబైల్ చూపిస్తే అప్పుడు అన్నికి క్యాష్ మనం పే చేయడం జరిగింది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఆ తర్వాత అన్నయ్య మనం బుక్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మొబైల్ ఎలా ఉందో ఏంటో మొత్తం వీ చూద్దాం. అయన్నొద్దు, పాయింట్కి రా. Dile a ella que me lo ponga pactado. చూడొచ్చు ఇప్పుడు మొబైల్ ఉందో లేదో మనం చూడొచ్చు. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నానండి సీల్ బాక్స్. ఇది ఆ మొబైల్ తీసుకునే ముందే ఇలా ఉంటుంది. అన్నయ్య చెప్పాడు ఆల్రెడీ ముందే చూడమనిసి. ఇవ్వండి ఫస్ట్ ఐఫోన్ 13. ఇది వచ్చి మనకి సి గ్రేడ్ మొబైల్, గ్రీన్ కలర్. మనకి కరెక్ట్గా 18,000 పడ్డది, 18,800 పడ్డది చిల్లర. అయితే పక్కన పెట్టేసి మొబైల్ చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఐఫోన్ 13 సీల్ పీస్. అస్సలు సింగిల్ క్రాచ్ కూడా లేదు, ఎక్కడ క్రాక్ కానీ స్క్రాచ్ కానీ ఎక్కడ అస్సలు ఏం లేదు. ఒరిజినల్ పీస్. చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బ్యాక్ ఆల్రెడీ అంతా. అస్సలు ఎక్కడేం లేదు, చిన్న క్రాక్ కూడా లేదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. అన్నయ్యని ఎప్పుడు పెట్టో అడుగుతున్నాను, కానీ అన్నయ్యకి మంచి మొబైల్ చూస్తే కానీ ఏదో ఓపెన్ చేశాను. ఇప్పుడైతే మొబైల్ ఓపెన్ చేశానండి, చూడొచ్చు మీరు అందరూ. సూపర్గా ఉంది, సూపర్ కండిషన్ అసలు ఒరిజినల్. ఇది 2 tone కూడా ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. నెక్స్ట్ మనం ఒక బ్యాటరీ హెల్త్ చూద్దాం. బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో చూద్దాం. హెల్త్ అండ్ బ్యాటరీ హెల్త్ చూస్తే 88% ఉంది బ్యాటరీ హెల్త్. సూపర్ కండిషన్ అసలు. నెక్స్ట్ వచ్చి మనం కెమెరా టెస్ట్ చేసి చూద్దాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కెమెరా టెస్ట్ చాలా సూపర్గా పడుతుంది. సినిమాటిక్ మోడ్ కూడా ఉంది, పెట్టింది కదా. వీడియో కూడా ఓకే, సూపర్ పడుతుంది. ఫ్రంట్ క్యామ్ చెక్ చేసాం, ఫ్రంట్ కూడా ఓకే, సూపర్. అసలు ఎక్కడ ఏం లేదు, అన్నీ ఎక్సలెంట్, గుడ్. ఫుల్ 4K కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. ఓకేనండి, ఇప్పుడు మనం సౌండ్ క్లారిటీ చూద్దాం ఎలా ఉందో. సౌండ్కి వెళ్ళేసి సౌండ్ క్లారిటీ ఎలా ఉందా, బాగా వస్తుందా రాలేదా మనం చూద్దాం, చెక్ చేద్దాం క్లారిటీ. ఇదిగోండి, సౌండ్ క్లారిటీ అయితే సూపర్గా ఉంది. అసలు అవసరం అసలు మరి చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ తేజనే, ఇలాంటి మొబైల్ నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ తేజనే, లవ్ యూ. వేసేసాడు, బాగా వేసేసాడు. సో చూసారు కదా, వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నా. మొబైల్ ఏమైందంటే ఇది ప్రాక్సిమిటీ సెన్సర్ ఒకటి నాట్ వర్కింగ్. సి గ్రేడ్ 19,000 పడ్డది. సో ప్రాక్సిమిటీ సెన్సర్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం కాల్ వస్తుంది నార్మల్, మనకి కాల్ వచ్చినప్పుడు చెవి దగ్గర పెట్టుకోగానే లైట్ ఆఫ్ అవుతుంది. మీకు ఐడియా ఉండొచ్చు, ఇట్లా చెవి దగ్గర పెట్టుకోగానే లైట్ ఆఫ్ అవుతుంది. సో అదొకటి వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోతే ఏమైందంటే లైట్ ఆఫ్ కాదు, మన పవర్ బటన్ ఆఫ్ చేసి కూడా ఆఫ్ చేసుకోవచ్చు.
సో అంటే సి గ్రేడ్లో ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుంది, సి మైనస్లో ఇంకా ఉంటుంది, డి గ్రేడ్లో చాలా ఉంటాయి, ఈ గ్రేడ్లో ఏమైనా రిటర్న్ ఉండదు. సో అలాంటివి ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే గ్రేడింగ్ పాలసీ, రిటర్న్ పాలసీ అని సూపర్ సేల్లో మెనూలోకి పోతే తెలుస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఎలా బ్రో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది B2B యాప్ అండి, నార్మల్ యాప్ అయితే కాదు. అంటే క్యాష్ఫై వాళ్ళది, క్యాష్ఫై సూపర్ సెల్ ఇది, అది క్యాష్ఫై. దానికి దీనికి తేడా ఏంటంటే అందులో అందరూ చేసుకోవచ్చు, అందరూ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇందులో ఓన్లీ కేవైసీ ఉన్న వాళ్ళకి మాత్రమే, B2B ఉన్న వాళ్ళకి మాత్రమే చూసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్. మళ్ళీ ఇలా చూసిన తర్వాత మనం రిటర్న్ పెట్టాలనుకున్న, ఏం చేయాలనుకున్న గ్రేడింగ్ పాలసీ, రిటర్న్ పాలసీ తప్పనిసరిగా చూడాలి. చూసిన తర్వాతనే రిటర్న్ పెట్టుకోవాలి. మన ప్రాబ్లం వచ్చినా దానిలో చూసిన తర్వాతనే చేయగలుగుతాం. కొనే ముందు ఏ గ్రేడ్లు అనేది అది మీ ఇష్టం. నేనైతే ఏ గ్రేడ్ B, B+, B-, C+ లాస్ట్ అంతే. సి వరకు అయితే కొన్ని బెటర్, కొన్ని అన్నీ అని చెప్పండి, కొన్ని. సో అలా అవి చూసిన తర్వాతనే బుక్ చేస్తానండి. ఇది B2B యాప్, మళ్ళీ చెప్తున్నా. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ యాప్. ఇది అందరికి కాదు, అందరు బుక్ చేసుకోవడం కోసం అయితే కాదు. B2B యాప్ చాలా తక్కువ ధరలో ఉంటాయి. సో బిజినెస్ టు బిజినెస్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, అది బిజినెస్ చేసే వాళ్ళకి. అలాంటివి నేను డైరెక్ట్ బుక్ చేసి మీకే మీ అడ్రస్కే పెడుతున్నా. సో అలా. అండ్ మరి మేము ఎలా బుక్ చేసుకోవాలంటే, మీకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత ప్రైస్ పిక్స్ అన్నీ ఉంటాయి, అవి తీసుకొచ్చి నాకు వాట్సాప్లో పెడతా, క్యూసీ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతా. లేదంటే క్యాష్ఫై సూపర్ సేల్లో బల్క్ అనే ఆప్షన్ ఉంటుంది. బల్క్లో సూపర్ సేల్ అని నార్మల్ మీరు నార్మల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి ఇచ్చి అంటే ఏదో ఒకటి మెన్షన్ చేసుకుంటా వాళ్ళు అడుగుతారు బిజినెస్. అదేం లేకుండా కూడా నార్మల్ లాగిన్ అవ్వచ్చు. నార్మల్ లాగిన్ అయిన తర్వాత మీకు అలా బల్క్ సెక్షన్లో వస్తే మీకు కూడా కనబడతాయి, ప్రైస్ పిక్స్ అన్నీ కనబడతాయి. క్యూసీ సింగిల్ మొబైల్లో పిక్స్ అనేవి ఉండవు, బల్క్లో మాత్రమే పిక్స్ వస్తాయి. సింగిల్ మొబైల్లో పిక్స్ ఏం రావు, ఫొటోస్ కలర్ చూసుకోనికి ఏం ఉండదు. సింగిల్ మొబైల్లో అట్టి క్యూసీ వస్తుంది, దాన్ని చూసి మాత్రం బుక్ చేయడం. బల్క్లో వస్తాయి ఫొటోస్ ఇట్లా. సో బల్క్లో చూసిన తర్వాత లింక్ షేర్ చేయండి, నేను బుక్ చేస్తాను. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, వాట్సాప్ నెంబర్ ఉంది కదా, కాల్ చేయొద్దు. ఏ టైం పడితే ఆ టైంకి కాల్ అయితే చేయకండి. సో అది మా డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిన తర్వాత పెట్టండి. ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో అంటే సి గ్రేడ్లో ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుంది, మీకు గ్రేడింగ్ పాలసీ క్లియర్గా ఉంటుంది. ఓకే, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ముందుకెళ్ళాలంటే కింద హైప్ అని ఉంటుంది, ఒక్కోసారి హైప్ మీద ప్రెస్ చేయండి.